బాగున్నారమ్మా? వెరీ గుడ్. అన్నీ ఇస్తుందమ్మా ఈమె? అన్నీ ఇస్తుందా బాగానే? పిల్లలకి అన్నీ బాగానే పెడుతుందా? మరి ఈ మీద కంప్లైంట్ పెట్టారే మాకు? కావాల్సి పెట్టింటారా? ఇంత దూరం లోపలికి వచ్చామంటే మాకేదో కంప్లైంట్ వస్తేనే కదా. ఇది చాక్లెట్లు పిల్లలు, మీకు అందరికి చాక్లెట్లు తలా ఒకటి తీసుకోండి. రమ్మ, ఏం పేరు నీ పేరు తల్లి? రమ్మనండి మామూలు. కంప్లైంట్ పెట్టారు. మా గ్రామంలో పర్యటించి అక్కడ ఉన్న అక్రమాలను అడ్డుకోండి సార్. సంఘం తండాలో ఉన్న అంగన్వాడీ టీచర్ పిల్లలకు వచ్చే గుడ్లు, సరుకులు, తినుబండారాలను తీసుకెళ్లి వాళ్ళ కిరాణా దుకాణంలో అమ్ముకుంటుంది. 10 గంటలకు వస్తుంది, 12 గంటలకు వెళ్ళిపోతుంది. పిల్లలకు కేవలం అన్నం పెట్టిన వెంటనే వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్పింది లేదు. మిమ్మల్ని చూశాక ధైర్యం వచ్చి సార్ మీరు మా ఊరికి వస్తారు అని, ప్లీజ్ సార్ మీకు దండం పెడతా సార్, ఒకసారి మా ఊరికి రండి సార్. వాళ్ళు బాగానే చెప్తా ఉన్నారులే నీ గురించి. ఉంటారమ్మా? సాయంత్రం వరకు ఉంటారా? 4 వరకు? పొద్దున్న 9కి వస్తున్నారా? ఆయం ముందా? ఏం చదివావు నువ్వు తల్లి? 10th చదివావు. టేక్ హోమ్ రేషన్ ఇచ్చే రిజిస్టర్ ఒకటి. ఇరవై 21 మంది ఉన్నారమ్మా టేక్ హోమ్ రేషన్. 21 ఉన్నారమ్మా చిన్నపిల్లలు? 21 మంది ఉన్నారా? తెలుసా మీకు? 21 మంది ఉన్నారా పిల్లలు? మన ఊర్లో పిల్లలు 21 మంది ఉన్నారా? చిన్నపిల్లలు 6 నెలలు దాటిన వాళ్ళు, 3 ఏళ్ళ లోపల పిల్లలు 21 మంది ఉన్నారా? చెప్పాలా మీరు? అంతమంది లేరే ఈ ఊర్లో. 21 మంది ఉండేంత ఊరు కాదే. ఆడ 21 మంది అంటే ఈడ దాదాపు ఎంతమంది ఉన్నారు అటెండెన్స్? 11 మంది ఉన్నారా పిల్లలు? మే నెల స్కూల్ లేదా అండి పిడి గారు? అమ్మా మే నెల స్కూల్ ఉందా? ఉందా? మే నెల అంతా ఒక ఆబ్సెంట్ లేదమ్మా. ఎవరయ్యా? మే నెల ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాలేదా? ఏం పేరు నీ పేరమ్మా? ఆదిలక్ష్మమ్మ. ఒక్కరు ఇదొకడు, 1 2 3 సరే వస్తే మంచిదే, కానీ ఇన్ని చూస్తే కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది అనమాట. ఇంతగానో అటెండ్ అయింటారు ఆ పిల్లలు. జ్వరాలు, దగ్గులు, పులకరింతలు, ఏమన్నా పల్లెలకు పోవడం, ఊళ్ళకి పోవడం, పెళ్ళిళ్ళకి పోవడం, పెత్తనాలకు పోవడం, ఇన్ని ఉంటాయి కదా తల్లిదండ్రులకు. అప్పుడు తీసుకుపోతారు కదా. నెలకు ఒకరన్నా ఒకసారి ఆబ్సెంట్ కారా అనిపిస్తుంది. సూపర్వైజర్ ఎవరండి? సూపర్వైజర్ అమ్మా. ఏం చూసారా? 110 ఎక్స్ట్రా ఉన్నాయి స్టాక్ అంటే. పీటీ గారు షోకాజ్ నోటీస్ ఇవ్వండి, వీళ్ళకు మెమో ఇవ్వండి, ఈమెకు ఆమెకు ఇద్దరికి. ఏం చేస్తున్నారండి మీరు? వస్తున్నారా సూపర్వైజర్ గారు? వస్తే ఏం లాభం? 110 గుడ్లు ఎక్స్ట్రా ఎట్లా వచ్చాయి? పీటీ గారు చూడండి, 110 గుడ్లు ఎక్స్ట్రా వచ్చాయి. అటెండెన్స్ చూస్తే ఎక్కువ ఆబ్సెంటీస్ లేవు. ఈరోజే తీసుకున్నాము. 11 మంది ఉన్నారు 15 మందికి. అన్ని కొట్టివేతలు ఉన్నాయి. 15 మందికి 11 మంది ఇచ్చారు ఈరోజు. మరి మిగతా రోజులలోనేమో ఫుల్ అటెండెన్స్లు ఉన్నాయి. అన్నీ ఎక్స్ ఏమో 110 ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. మెమో ఇవ్వండి, ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు ఆమె అడగండి. 110 ఎక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, లేకపోతే నెక్స్ట్ స్టాక్లో తగ్గివ్వండి. అవి ఎందుకు ఎక్కువ ఉన్నాయమ్మా? గుడ్లు ఎక్కువ ఉన్నాయి, 110 లేవంటే ఆడ వాళ్ళు ఎంచిన వాళ్ళు, కొలిసిన వాళ్ళు. నాకు ఇస్తే ఏం లాభం? ఏం సిడిపో గారు 110 ఎక్స్ట్రా ఉన్నాయి కదా, మరి సూపర్వైజర్ ఏం చేస్తున్నారు? ఎందుకు వైట్నర్లు పెట్టారమ్మా? అమ్మా నువ్వు అంతా నీ కంప్లైంట్ నిజమనిపిస్తుంది మాకు, ఇంతే కదా. ఈరోజు మేము వచ్చిన రోజు 15 మందికి 11 మంది అటెండ్ అయ్యారు. ఎప్పుడన్నా ఉంది అట్లా? ఎప్పుడు లేదు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ మార్చుకుంటా ఉన్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ తిరుగుతూ ఉన్నాడని ఈరోజు అటెండెన్స్ చేసినావు, లేకపోతే నువ్వు సాయం దాకా అటెండెన్స్ చేయవు. యాన్నో తండాలే, అక్కడి నుంచి 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ కొండల్లో ఉంది, ఎవరు వస్తారులే అనుకుంటా ఉన్నావా? 30 ఏళ్ళ నుంచి చేస్తే ఏం లాభం? బాగా అలవాటు పడ్డారమ్మా మీరు ఇటు వాటికి.
వైట్నర్ ఎందుకు పెట్టేది నువ్వు అసలు? మే నెలలో అయితే 3-4 ఆబ్సెంటీస్ ఉన్నాయండి. ఈరోజు ఒకరోజే 4 ఆబ్సెంటు, మే నెల మొత్తంలో కూడా 3-4 ఆబ్సెంట్లు. చూడండి ఎట్లుందో. మేడం రాయండి మేడం, రెఫర్ చేయండి. ఏమి ఇష్యూ? 110X ఎక్స్ట్రా ఉన్నాయి. మేమో ఇచ్చి సస్పెన్షన్కు ఫుడ్ కమిషన్ రికమెండెడ్ అని చెప్పి రాయండి. ఇదే మే సూపర్వైజర్ కూడా మేమో ఇవ్వండి. ఎట్లయితుంది? ఇష్టం వచ్చిన ఏమో వచ్చారా మీరు? ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? వచ్చినప్పుడు స్టాక్ చెక్ చేస్తున్నారా? అటెండెన్స్ అంత వేరియేషన్ ఎట్లా వస్తూ ఉంది? ఎందుకు వస్తూ ఉంది? ఈరోజు మీ కళ్ళ ముందు 11 మంది పిల్లలు ఉన్నారు, 17 మందికి గాను, అంటే 4 ఆబ్సెంట్. మే నెల అంతటికి కూడా 4 ఆబ్సెంట్ ఉన్నారు. చూడండి ఎంత దారుణం. ఏం జరుగుతూ ఉంది? పిల్లలకు పెట్టేదానికి అమ్మా మనకి ఇచ్చేది. మీకు 11,500 జీతం ఇస్తూ ఉంది గవర్నమెంట్. దానికి తృప్తిపడి పని చేయాలా, లేదంటే ఇంటికి పోవాలా మానుకొని. అది కాకుండా మీరు ఇక్కడ గుడ్లు ఇవన్నీ దోసుకుంటామంటే ఎట్లయితుంది? పేద పిల్లలకి ఇచ్చేటి అవన్నీ మిమ్మల్ని డబ్బు సంపాదించుకోమని కాదు ఇచ్చింది. నువ్వేదో షాపుకి తీసుకుని అమ్ముకుంటాను అని ఆడ కంప్లైంట్లో క్లియర్గా పెట్టినారు. అంతో ఇంత నువ్వు తప్పు చేయకుంటే ఎట్లా వస్తుంది బయటికి ఇదంతా? సిడిపి మేడం పీడి గారు చూడండి మీ కళ్ళ ముందు ఏం జరిగిందని. జేసీ గారికి పెట్టండి, జేసీ గారికి పెట్టండి. మీరు రావాలమ్మా, చూసుకోండి. ఏంది నాకు అర్థం కాలేదు. ఏం చూస్తూ ఉన్నారు మీరు? ఏమన్నా కొండల్లో ఉందిలే అనే? కొండల్లో కాదు, యాడికైనా పోతుంది ఫుడ్ కమిషన్. మా కంప్లైంట్ వస్తే చిన్న పేపర్ పట్టుకొని పోతాం మేము. మీరు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు ఇంత వ్యవస్థ ఉండేది? పీటీ గారు ఉన్నారు, సిడిపిఓ ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు. మీరంతా మీరు పర్యవేక్షించేది కదా. ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా మీకు? 34 ఉంటాయా? ఒక అట్లీస్ట్ నెలకు ఒక విజిట్ అండి. చూడండి మెమోస్ ఇవ్వండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి.